నమస్తే. బీసీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, బీసీ రక్షణ చట్టం గురించి మీరు ఇంతవరకు చేయాల. మరి బీసీలకు 50 ఏళ్లకి పెన్షన్ ఇస్తానని మరి నాటు చంద్రబాబు నాయుడు గారు అనేక ఎన్నికల ప్రచార సభలో బీసీలకు హామీ ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం వస్తానే, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం, జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. బీసీలకు 50 ఏళ్లకు పెన్షన్ ఇచ్చే దిశగా మరి ఈ ప్రభుత్వం ఎక్కడ అడుగులు వేసిన పరిస్థితి కనిపించటం లేదు. అలాగే బీసీలకే కాదు, చేనేతలకు కూడా మరి అనేక హామీలు ఇచ్చారు. 200 యూనిట్లు విద్యుత్ ఇస్తామన్నారు. ఆగస్టు నెల నుంచి అసలు మీకు విద్యుత్ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు. మరి ఆగస్టు నెల బిల్లులు వచ్చే కానీ ఎక్కడ సబ్సిడీ పడట్లేదు. సో బీసీలకు రక్షణ లేదు, బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదు. ప్రజలందరూ కూడా ఇది గమనించాలా, బీసీలందరూ కూడా ఇది గమనించాలా. మన గొంతుకు వినిపించినంత వరకు కూటమి పాలకులు ఇలానే నడుచుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్క బీసీ కూడా మన హక్కుల కోసం, మనకిచ్చిన హామీలు నెరవేర్చడం కోసం మన గొంతుకు వినిపించిన నాడే నెరవేరుస్తారు.